చిరంజీవి గారి విశ్వంబర మూవీ హిట్ అవుతుందా, హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విశ్వంబర మూవీ గురించి మాట్లాడుకునే ముందు చిరంజీవి గారి ప్రీవియస్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. చిరంజీవి గారి నుంచి వచ్చిన లేటెస్ట్ బెస్ట్ మూవీ ఏదైనా ఉందా అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్ని చిరంజీవి రేంజ్ తగ్గట్టు మూవీస్ అయితే కాదు. ఆయన నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ లో నాకు తెలిసి సైర నరసింహారెడ్డి బెస్ట్ మూవీ. అంటే ఖైదీ నంబర్ 150 తర్వాత సైర నరసింహారెడ్డి బెస్ట్ మూవీ అది. అంటే చిరంజీవి లెవెల్ ఆఫ్ మూవీ అది 2019 సంవత్సరంలో వచ్చింది అనుకుంటా. అంటే ఆ మూవీ వచ్చి 5 సంవత్సరాలు అయితే అవుతున్నాయి. 5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒకటి కూడా మంచి మూవీ అయితే రాలేదు. ఈవెన్ వాల్తేరు వీరయ్య మూవీకి 225 కోట్లు అయితే వచ్చాయి. అది అంటే కలెక్షన్స్ పరంగా హిట్ అవ్వచ్చు కానీ అది అంత కంటెంట్ ఉన్న మూవీ అయితే కాదు. ఆ మూవీ ఎట్లా అంటే సంక్రాంతి సీజన్ ప్లస్ చిరంజీవి గారితో పాటు రవితేజ గారు 2 స్టార్స్ అయితే యాక్ట్ చేశారు. సంక్రాంతి సీజన్ కాబట్టి చాలా మంది థియేటర్ కి వెళ్లి చూడడం వల్ల కలెక్షన్స్ పరంగా మూవీ అయితే హిట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఏమో మీ దృష్టిలో ఆ మూవీ హిట్ అవ్వచ్చు, అంటే మీకు బాగుండొచ్చేమో, నాకైతే వర్కౌట్ కాలేదు ఆ మూవీ అయితే. అండ్ ఆ సైర నరసింహారెడ్డి మూవీ తర్వాత ఆచార్య మూవీ వచ్చింది. ఈ ఆచార్య మూవీకి 140 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 76 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. తర్వాత గాడ్ ఫాదర్ మూవీ వచ్చింది, 120 కోట్లు బడ్జెట్ పెడితే 108 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య 140 కోట్లు బడ్జెట్ పెడితే 225 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన బాలశంకర మూవీ 101 కోట్ల బడ్జెట్ పెడితే కేవలం 42 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ విశ్వంబర మూవీకి ఏకంగా 200 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారు. అయితే ఈ విశ్వంబర మూవీకి 200 కోట్ల బడ్జెట్ పెట్టొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. అలాగే ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. మనం ముందుగా ఈ విశ్వంబర మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ డైరెక్టర్ అయిన మల్లెడి విశిష్ట గారి గురించి మాట్లాడుకోవాలి. ఈయన ఇంతకు ముందు చాలా మూవీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అయితే ఆయన ఇప్పటి వరకు ఒకటే మూవీని డైరెక్ట్ చేశారు, కళ్యాణ్ రామ్ తో బింబిసారా మూవీ. ఈవెన్ బింబిసారా మూవీ చాలా బెటర్ మూవీ అనమాట. కేవలం 40 కోట్ల బడ్జెట్ పెడితే 65 కోట్లు కలెక్ట్ చేసింది. కలెక్షన్ సంగతి పక్కన పెడితే ఈ మూవీకి 40 కోట్ల బడ్జెట్ పెడితే అందులో విఎఫ్ఎక్స్ వర్క్ గానీ లేకుంటే విజువల్స్ గానీ గ్రాఫిక్స్ గానీ చాలా బాగా చూపించారు అనమాట. చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన ఫస్ట్ మూవీకి అయినప్పటికీ ఆ మూవీ 2022 సంవత్సరంలో వచ్చింది బింబిసారా మూవీ. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 years గ్యాప్ అయితే ఉంది. ఈ 2 years గ్యాప్ లో నాకు తెలిసి ఈ మల్లెడి విశిష్ట గారు ఒక 1 year స్క్రిప్ట్ మీదే, అంటే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ దాని మీదే ఉన్నా సరే ఇంకో 1 year షూటింగ్ చేసిన ఒక బెటర్ కంటెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బెటర్ ప్రోడక్ట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ చూస్తే చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు అనమాట. ఈవెన్ 40 కోట్ల బడ్జెట్ లోనే అటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ ఉందంటే ఇప్పుడు ఏకంగా 200 కోట్ల బడ్జెట్ ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి ప్రోడక్ట్ అందిస్తారో చూడాలి మరి. అంటే నాకు చిరంజీవి గారి మీద అంత నమ్మకం అయితే లేదు స్క్రిప్ట్ సెలక్షన్స్ లో. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన మూవీస్ అనే స్క్రిప్ట్ అంత మంచి స్క్రిప్ట్లు అయితే కావు. కాకుంటే ఈ మూవీలో మాత్రం నాకు మల్లెడి విశిష్ట గారి మీద కొంచెం హోప్ అయితే ఉంది. చూద్దాం. ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఈ మూవీ నుంచి టీజర్ అనుకుంటే టీజర్ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. టీజర్ గానీ గ్లింప్స్ గానీ. అండ్ ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అనమాట. మరి చూడాలి. ఈ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అవుద్ది అనిపిస్తుంది నాకైతే. ఇది ఈ విశ్వంబర మూవీ పైన నాకున్న హోప్స్ అయితే. అండ్ ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.